శివుడిని మొక్కుకుని తన డబ్బుల సంచిని అక్కడే మర్చిపోయి అక్కడ నుండి వెళ్లిపోతాడు. సేవకుడు ఆ వ్యక్తిని పిలిచి ఆ సంచిని తిరిగి ఇచ్చివేద్దామని అనుకుంటాడు గాని శివుని మాటలు గుర్తు తెచ్చుకుని మౌనంగా ఉండిపోతాడు. తరువాత కాసేపటికి ఒక పేద వ్యక్తి అక్కడికి వస్తాడు. అతను శివునితో మొక్కుకుంటుంటాడు, స్వామి, దయచేసి నాకు సాయం చేయి, నాకు డబ్బు అవసరం ఉంది అని. అప్పుడు అక్కడున్న ఆ డబ్బుల సంచి అతని కళ్లల్లో పడుతుంది. ఆ వ్యక్తి ఆ సంచిని చూసి సంతోషంగా శివుడికి కృతజ్ఞతలు చెబుతూ అక్కడ నుండి వెళ్లిపోతాడు. కాసేపటికి ఒక నావికుడు ఆ గుడికి వచ్చి, శివయ్య, నేను నెల రోజుల పాటు సముద్ర ప్రయాణానికి వెళుతున్నాను, నన్ను విపత్తుల నుండి కాపాడు అని మొక్కుకుని అక్కడ నుండి వెళుతుండగా రక్షక భటులు అక్కడికి వచ్చి సంచిని అతనే దొంగతనం చేశాడనుకుని అతనిని పట్టుకుపోతుండగా ఇదంతా చూసిన ఆ సేవకుడు తనను తాను ఆపుకోలేక ఆ భటుల దగ్గరకు వెళ్లి జరిగిన విషయమంతా వారికి వివరించి చెబుతాడు. భటులు అతనిని విడిచిపెడతారు. అలా సాయంత్రం అయిపోతుంది. శివుడు ఆలయానికి తిరిగి వస్తాడు. సేవకుడు జరిగిన విషయమంతా ఎంతో గర్వంగా శివుడికి చెప్పుకున్నప్పుడు శివుడు బదులిస్తాడు, ఎంత పని చేశావో నీకు తెలుసా? ఆ వ్యాపారి అతని డబ్బులు